హర్ష్ నివసిస్తున్నాడు. హర్ష్ తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తూ ఉంటాడు. హర్ష్ తండ్రి ఒక పేద రైతు, తల్లి ఒక టైలర్. ఇద్దరూ కూడా కష్టపడి పనిచేసి ఇంటి ఖర్చులను నెట్టుకొస్తూ ఉంటారు. హర్ష్ చదువుకి అయ్యే ఖర్చుల కారణంగా ఇద్దరూ ఎంతో కంగారు పడుతూ ఉంటారు. నాకు మన హర్ష్ గురించి చాలా కంగారుగా ఉంది. అదేనండి తన చదువు గురించి. హర్ష్ ఇప్పుడు పెద్దవాడయ్యాడు. మనం తనని ఇప్పుడు స్కూల్లో చేర్పించలేదు అంటే తర్వాత చాలా ఇబ్బంది అవుతుంది. నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను కదా. మన హర్ష్ చదువులో చురుకుగాను చాలా తెలివైన వాడుగాను ఉన్నాడు. ఇప్పటినుంచే తనకి పుస్తకంలో ఇంగ్లీష్ చదవడం కూడా వస్తుంది. మనం రేపు ఉదయాన్నే తనను తీసుకుని ఒక పెద్ద విద్యాలయానికి వెళ్దాము అడ్మిషన్ తీసుకోవడానికి. మరుసటి రోజు ఉదయాన్నే రామ్ నారాయణ్ ఇంకా కుసుమ హర్ష్ని తీసుకుని పెద్ద విద్యాలయానికి వెళ్తారు. రామ్ నారాయణ్ అక్కడి అందాల్ని చూసి ఆశ్చర్యపోతాడు. అమ్మా, నేను ఈ స్కూల్లో చదువుతానా? అవును బాబూ, నువ్వు ఇదే స్కూల్లో చదువుతావు. ఇక్కడ చదివి గొప్పవాడివవుతావు. ఇటువంటివి ఎన్నో స్కూల్స్ కూడా పెడతావు. నాకు చాలా కంగారుగా ఉంది. ఒకవేళ మనం ఎక్కువ డబ్బులు కట్టాల్సి వస్తుందేమో. అరే, ముందు మీరు పదండి. అక్కడికి వెళ్లి చూస్తేనే కదా తెలుస్తుంది. అక్కడికి వెళ్లగానే వాళ్ళని గేటు దగ్గర ఉన్న వాచ్మెన్ ఆపేస్తాడు. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? అనుమతి లేకుండా? అదేంటంటే నేను నా కొడుకుని ఈ విద్యాలయంలో చేర్పించాలి అనుకుంటున్నాను. నీ కొడుకునే ఇక్కడ చేర్పిస్తావా? నువ్వు నీ స్థాయిని మర్చిపోయినట్టున్నావు. ఇక్కడికి ధనవంతుల కొడుకులే వస్తారు, కానీ నిన్ను చూస్తుంటే నువ్వు రోడ్లు ఊడ్చేవాళ్ళలాగా ఉన్నావు. మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? నా కొడుకు చదువులో ఎంతో తెలివైనవాడు. దయచేసి మమ్మల్ని లోపలికి పంపించండి. మమ్మల్ని అవమానించకండి. నేను నీకు చెప్పాను కదా, వెళ్ళిపో. లేదంటే నేను నా లాఠీని ఉపయోగించాల్సి ఉంటుంది. వాచ్మెన్ వాళ్లని తిట్టి అక్కడ్నుంచి పంపించబోతూ ఉండగా ఆ విద్యాలయంలో పనిచేసే ఒక మాస్టర్ అక్కడికి వస్తారు. రామ్ నారాయణ్ ఇంకా అతని కుటుంబాన్ని చూసి ఇలా అంటారు. వాచ్మెన్, నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను ఎవరితోనూ ఇలా మాట్లాడకూడదని. వెళ్ళు. ఇక నువ్వు పని చూసుకో, నేను చూసుకుంటాను. మీరందరూ నాతో ఆఫీస్ రిసెప్షన్కు రండి. అందరూ కలిసి రిసెప్షన్లోకి వెళ్తారు. మేడం, అది వీళ్ళు మన విద్యాలయంలో వాళ్ళ కొడుకుని చేర్పించడానికి వచ్చారు. అందుకని నేను వీళ్ళని లోపలికి తీసుకొచ్చాను. ఆ పిల్లవాడు చాలా తెలివైనవాడు. చెప్పండి, ఏంటి విషయం? మీకు మా స్కూల్ పేరేంటో తెలుసా? ఇది దీన్ దయాల్ స్కూల్. ఇది చాలా పెద్ద గవర్నమెంట్ స్కూల్. మేమిక్కడ పిల్లలకి ఆంగ్లేయుల పద్ధతులన్నీ నేర్పిస్తాము. వాళ్లల్లో డిసిప్లైన్ ఉంటుంది అని. మేం కూడా మా కొడుకులో ఈ గుణాలే కావాలని కోరుకుంటున్నాము. ఇక అందుకని మేము ఎంత డబ్బైనా కట్టడానికి సిద్ధంగా ఉన్నాము. రామ్ నారాయణ్ ఆ మాట అనగానే ప్రిన్సిపల్ ఇంకా ఆ మాస్టర్ కళ్ళు స్వార్థంతో మెరిసిపోతాయి. అప్పుడు మాస్టర్ ఆ ప్రిన్సిపల్ మేడంతో ఇలా అంటాడు. వీళ్ళు పేదవాళ్లే, కానీ వీళ్ళ నిస్సహాయతతో మనం పూర్తిగా లాభం పొందవచ్చు. తమ కొడుకును చదివించడం కోసం వీళ్ళు ఎంత డబ్బైనా కడతారు. మీరు సరే అంటే వీళ్ళ దగ్గర రెండింతల డబ్బులు తీసుకోవచ్చు. దీని గురించి నన్ను అడగాలా? వాళ్ల దగ్గర నుంచి డబ్బులు వస్తేనే కదా మన పిల్లలు కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఎంత దోచుకోగలిగితే అంత దోచుకోండి. మన విద్యాలయంలో అడ్మిషన్ 25,000, కానీ వీళ్ళకి నేను 50,000 చెబుతాను. మీరు అంతే చెప్పండి. రామనారాయణ్, నువ్వు 50,000 చెల్లించి నీ కొడుకుని ఈ విద్యాలయంలో చేర్పించు. ఏంటి, అంత డబ్బు నేనెక్కడ కట్టగలను? నాకు కొంచెం సమయం ఇవ్వండి. చూడు, ఒకవేళ మీ అబ్బాయి భవిష్యత్తు బావుండాలి అనుకుంటే ఇక్కడ చేర్పించు. లేదంటే మా సమయాన్ని వృధా చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీ దగ్గర డబ్బులున్నప్పుడు ఇక్కడికి రండి. రామ్ నారాయణ్, కుసుమ ఇంకా హర్ష్ నిరాశ చెంది ఇంటికి వెళ్ళిపోతారు. నాన్న, నా వయసులో ఉన్నోళ్ళందరూ స్కూలుకి వెళ్తున్నారు. మంచి మంచి టిఫిన్లు తీసుకెళ్తున్నారు. నేనెప్పుడు స్కూలుకి వెళ్తాను? నువ్వు తప్పకుండా వెళ్తావు బాబు. నువ్వు కాస్త ఓపిక పట్టు. నాకు హర్ష్ గురించి చాలా కంగారుగా ఉంది. 50,000 రూపాయలా మనం ఎక్కడి నుంచి తీసుకురావాలి? మన బిడ్డను చదివించడం కోసం నేను ఏమైనా చేస్తాను. అయితే మనం మన ఊర్లో ఉన్న రాము బాబాయ్ సాయం తీసుకుందాం. ఊర్లో అందరికంటే ఎక్కువగా చదువుకున్నది ఆయనే కదా. ఆయన మనకి తప్పకుండా సాయం చేస్తారు. రామ్ నారాయణ్ ఇంకా కుసుమ రాము బాబాయ్ ఇంటికి వెళ్తారు. ఆయనకి తమ సమస్య చెప్తారు. అప్పుడు రాము బాబాయ్, మీరు మీ బిడ్డని మన ఊర్లో ఉన్న విద్యాలయంలో ఎందుకు చేర్పించకూడదు? మన ఊరి విద్యాలయంలోనా? మన ఊర్లో విద్యాలయం ఎక్కడుంది?
మన ఊర్లో మంచి శిక్షణ లభించటం లేదు. అందుకే పిల్లల్ని వేరే గ్రామంలో లేదా పట్టణంలో విద్యాలయాల్లో చేర్పిస్తున్నారు. మీరిద్దరూ నాతో పాటు రండి, నేను మీకు మన ఊర్లో ఒకటి చూపిస్తాను. రాము బాబాయ్ వాళ్ళని అడవిలో నుంచి ఒక గుహ దగ్గరికి తీసుకువెళ్తారు. ఆ తర్వాత ఈ గుహలోకి వెళ్ళండి, మీకు అంతా తెలిసిపోతుంది. కుసుమ ఇంకా రామ్ నారాయణ్ గుహలోకి వెళ్లగానే వేరే లోకంలోకి చేరుకున్నట్టు ఉంటుంది. వాళ్ల ఎదురుగా ఒక పెద్ద పాఠశాల కనిపిస్తుంది. అది బంగారంతో ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ పాఠశాలకి బంగారు గంట ఉంటుంది, బంగారు బ్లాక్ బోర్డ్, బంగారు బెంచెస్ ఉంటాయి. దానిమీదే పిల్లలందరూ కూర్చుని చదువుకుంటారు. అదంతా చూసి కుసుమ రామ్ నారాయణ్ ఆశ్చర్యపోతారు. రాము బాబాయ్ని ఇలా అడుగుతారు, ఇదంతా ఎలా సాధ్యం? మన గ్రామంలో బంగారు పాఠశాల ఎలా వచ్చింది? అసలు ఇది ఎందుకు రహస్యంగా ఉంది? అప్పుడు రాము బాబాయ్ వాళ్ళకి వివరంగా చెప్తారు. ఆంగ్లేయులకు భయపడి ఈ స్కూల్ని మన పూర్వీకులు ఇక్కడ కట్టించారు. మన సంస్కృతి మారకుండా ఉండటం కోసం మా నాన్నగారు ఈ పాఠశాలలో మాస్టారుగా పనిచేశారు. ఒకరోజు వారిని ఆంగ్లేయులు పట్టుకున్నారు. ఎందుకు పనికిరాని నువ్వు మాలాగా స్కూలు పెడుతున్నావా? నిన్ను నేను వదిలిపెట్టాను. కానీ మేము మీకు ఏం అన్యాయం చేశాము? మీరు మీ పిల్లల్ని చదివించి మాకంటే గొప్పవాళ్లను చేయాలనుకుంటున్నారు. అది నేను ఎప్పటికీ జరగనివ్వను. మీరు మా నుండి ఏం కోరుకుంటున్నారు? మేమేం చెయ్యాలి చెప్పండి? ఈ నాగపూరు గ్రామంలో ఎంత బంగారమైతే ఉందో అది తీసుకొచ్చి మాకు ఇవ్వాలి. మీ ఈ మురికి స్కూల్ను మూసేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నేను మీకు ఖచ్చితంగా బంగారాన్ని ఇవ్వను. బంగారం మొత్తం తీసుకువెళ్ళి అడవిలో ఉన్న గుహలో దాచిపెడతాను. ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మన నాగపూరు గ్రామస్తులందరం కలిసి ఈ బంగారు స్కూల్ని చాలా రహస్యంగా నడుపుతున్నాము. భగవంతుడా, అయితే అసలు విషయం ఇదన్నమాట. మీరు మా అబ్బాయిని కూడా ఈ బంగారు స్కూల్లో చేర్చుకుంటారా? దయచూపించండి రాము బాబాయ్, నా బిడ్డకు శిక్షణ చాలా అవసరం. నేను మీ అబ్బాయిని ఈ విద్యాలయంలో చేర్పించుకోవాలంటే నువ్వు ఆ పట్టణం విద్యాలయం గురించి అందరికీ చెప్పాలి. వాళ్ళు మన ఊరి వాళ్ళని ఎంతో మందిని దోచుకున్నారు. వాళ్ళని నువ్వు పట్టించాలి. మేము తప్పకుండా అలానే చేస్తాము. వాళ్ళకి శిక్ష పడేలా చూస్తాము. దానికోసం మనం ఆధారాలను సంపాదించాలి. మీరు దాని గురించి కంగారు పడకండి. వాళ్ళు ఎంత డబ్బు అడిగారో అంత డబ్బు తీసుకుని వెళ్ళండి. నేను వెనక నుండి పోలీసులను తీసుకుని వస్తాను. అప్పుడు వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటారు. కుసుమ ఇంకా రామ్ నారాయణ్ అలాగే చేస్తారు. వాళ్ళు డబ్బులు తీసుకుని ఆ ఖరీదైన పాఠశాలకు వెళ్తారు. రామ్ నారాయణ్ ప్రిన్సిపల్తో, ఇదిగో మీరడిగిన డబ్బులు 50,000 నా ఇందులో. ఆ ఇలా ఇవ్వండి. నాకు ముందే తెలుసు మీ అబ్బాయిని మీరు మా దగ్గరే చేర్పిస్తారు అని. ఇది చాలా మంచి విద్యాలయం కదా, ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ చదువుకుంటాడు? సరే, ఆ డబ్బులు నాకివ్వండి. రామ్ నారాయణ్ ప్రిన్సిపల్కి డబ్బులు ఇవ్వగానే, డబ్బులు చేతిలోకి తీసుకోగానే ఆ గదిలోకి పోలీసులు వస్తారు. ఆవిడ్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటారు. మేము జైల్లో మీకు మంచి శిక్షణ ఇస్తాము. నేను నా భర్త కష్టపడి రాత్రి పగలు అందరిళ్లల్లో పనులు చేసి మా పిల్లల్ని చదివించాలనుకుంటున్నాము. కానీ మీకసలు కొంచెం కూడా సిగ్గులేదు. ప్రిన్సిపల్ ఇంకా మాస్టర్ ఇద్దరూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతారు. ఇక ఆ విధంగా హర్ష్ తన బంగారు పాఠశాలలో శిక్షణను పూర్తి చేసుకుంటాడు.